నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లోకి వెళ్లే ముందు మా వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు అవసరం కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాట, కేసీఆర్ దొంగ పాస్పోర్ట్ల చరిత్ర చెరిపేస్తే చెరిగదా. రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీకి పోయిన, వేరే యూనివర్సిటీకి, ఎక్కడ వేరే దేశంలో ఉన్న యూనివర్సిటీకి పోయిండు. రాజకీయ లక్షణాలు నేర్చుకోవడం కోసము, ఎట్లయితే బాధ్యత వహించాలని చెప్పేసి దాన్ని నేర్చుకోవడం కోసం ఆయన వేరే దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీకి పోయాడు. అది పెద్ద యూనివర్సిటీ, మళ్ళీ అది చిన్న యూనివర్సిటీ ఏం కాదు, చాలా పెద్ద యూనివర్సిటీకి పోయి ఏ మోడల్ నేర్చుకున్నా అంటే గీ మోడల్ నేర్చుకుని మళ్ళీ ఏవో అంటారు చూసినావా, ఏనుగు తోలు తెచ్చి ఎన్నాళ్ళు రుద్దినా నలుపు నలపే కానీ తెలుపు కాదన్నట్టు. ఈయన ఎన్ని యూనివర్సిటీలకు పోయినా, ఏం చేసినా, ఏడ చదువుకున్నా, ఎవరితోటి హితబోధ చేయించుకున్నా కూడా ఈయన లక్షణాలు కానీ, ఈయన ఆలోచన కానీ, ఈయన పనితీరు కానీ, ఈయన మాటలు కానీ గిట్లనే ఉంటాయి. ఎందుకంటే ఈయనది ఎందుకు ఇదే, ఇక అదంతే. ఇక నేను ఆ మాట చెప్పాను. నేను దాంట్లో ఎండ్లకించి వచ్చిండు, ఎన్ని ఉంటాడు, ఎన్లో పోతాడు అనేది అర్థమైపోతున్నది. గదే చూడండి, ఇగో ఎంతసేపు ఇంకా కూడా 2 ఏళ్ళ సంవత్సరం అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, 2.5 ఏళ్ళు నడుస్తున్నది. అయినా కూడా సోయి లేకుండా అభివృద్ధిని ఏం చేద్దాము, సంక్షేమాలను ఏం చేద్దామని చెప్పేసి ఆలోచన లేకుండా ఎంతసేపు మా స్కీమ్ ఇస్తున్నాం, మీ స్కీమ్ ఇస్తున్నాం, మా స్కీమ్ ఇస్తున్నాం, మీ స్కీమ్ ఇస్తున్నాం అనుకోట అక్కడ పక్కపాటి నాయకులను ఎంతసేపు వాళ్ళ మీద విమర్శలు కురిపించుకుంటా తిరుగుడు తప్ప ముఖ్యమంత్రి గారికి వేరే పని లేదు. ఎన్ని కంపెనీలు తెచ్చిండు అడగండి, ఏ డెవలప్మెంట్ కార్యక్రమం చేసిండు అడగండి, ఏ రోడ్డు శాంక్షన్ చేయించిండు అడగండి, ఏ ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించిండు అడగండి, ఎక్కడో కొత్త రైలు తెప్పించిండు అడగండి, ఎక్కడో కొత్త స్కూల్ కట్టించిండు అడగండి, రైతుల కోసం ఈ పని చేసిండని చెప్పి అడగండి. ఏది లేదు. ఏ పని చేసినా, ఏం మాట్లాడినా ఇంతసేపు ప్రతిపక్షాల పైన విమర్శించుడు తప్ప ఈయన అధికార పక్షంలో ఉన్నట్టు లేదు. ప్రతిపక్షాలు విమర్శిస్తాయి కామన్గా, అధికార పక్షాలు సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. కానీ ఈయన ఉల్టున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఎట్లా అంటే ఉల్టా, నేను ప్రతిపక్షంలో ఉన్నా, కేసీఆర్ గారు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి నేను ఇట్లా మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాడు. స్థాయి నిలబెట్టుకునే స్థాయి తెలియదు నాకు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాడు. ఆ స్థాయి నిలబెట్టుకోవాలనుకుంటే ఇట్లా మాట్లాడరు, ఇంకోలా ఉంటుంది అది. అదనమాట. ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇప్పటికి కూడా ఇంకా గదే ప్రతిపక్ష నాయకులు లెక్క ఇంకా పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటారు. అధికార పక్షంలో ఉన్నాడు, ఆయన విజన్ ఏమది, కాంగ్రెస్ పార్టీ విజన్ ఏమది చూపించుకుంటా ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాము, రాష్ట్రంకు ఈ పెట్టుబడులు తీసుకొస్తున్నాము, లేకపోతే సంక్షేమంకి ఇది అందిస్తున్నాము, రైతులకు ఇది అందిస్తున్నాము, మహిళలకు ఇది అందిస్తున్నాము, పిల్లల కోసం ఇది అందిస్తున్నాము, విద్యార్థుల కోసం ఇట్లా అందిస్తున్నాము, అన్ఎంప్లాయీస్ కోసం మీకు కొత్త కంపెనీస్ తీసుకొస్తున్నాము, ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి అని చెప్పి గిట్లా మాట్లాడాలి. కానీ ఎంతసేపు ఈ పనికి మాలిన ముచ్చటేమది, 24 గంటలు గదేనా. చూడండి గంటలు అనేది, దళితుడిని సీఎం చేస్తాననే దొంగ హామీల చరిత్ర అది చెరిపోకుండా చూసే బాధ్యత నాది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇస్తే రాద్ధాంతం. ఫోన్ ట్యాపింగ్ కేసులల్లా ముఖ్యమంత్రికి ఏం పనండి? ఫోన్ ట్యాపింగ్ కేసు మాకు సంబంధమే లేదు, అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు, చట్టం వాళ్ళు దాని పని వాళ్ళు చేసుకుంటూ పోతా అని చెప్పేసి మాట్లాడినావు కదా. మరి ఇప్పుడు మీకేం పని? నోటీస్ ఇస్తే రాద్ధాంతం చేస్తారని చెప్పి మీకేం పని? దాని గురించి మీరు మాట్లాడొద్దు కదా. మీకు సంబంధమే లేదు, మీరు కక్షపూర్తి రాజకీయాలు చేస్తలేరు, మీరు కేసీఆర్ గారి పైన కక్ష కట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తెర మీకు తేలేరు, మీకు సంబంధమే లేదు, ముఖ్యమంత్రిగా మీకు పనే లేదు అందులో. మరి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి? అందులోను ఇంకొకటి, దళితుని ముఖ్యమంత్రిని చేస్తానే విషయం మాట్లాడుతున్నారు. దళితుని ముఖ్యమంత్రిని చేస్తాన్న ఆ మాట చెరిగిపోకుండా చూసుకునే బాధ్యత నాది అంటున్నారు. వాస్తవమే. ఈరోజు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి చేయనందుకే కదా ఈరోజు కేసీఆర్ని పక్కన పెట్టారు. దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి చేయనందుకే ఓడగొట్టిర్రు. మరి నీకు సోయి ఉన్నదా? ఒకవేళ సోయి ఉంటే ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంకా అసలు చెప్పిన మాట ఏంది? మీరు చెప్పిన మాట ఏంది? మీరు ఏం చేస్తామన్నారు? ఏ పథకాలు తీసుకొస్తామన్నారు? ఏ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తామన్నారు? విద్యార్థులకు ఎట్లాంటి కాలేజీ శాంక్షన్ చేస్తామన్నారు? ఎట్లాంటి విద్య అందిస్తామన్నారు? అన్ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వాళ్ళకు ఎన్ని జాబ్లు ఇస్తామన్నారు? మీ పార్టీల్లో ఈరోజు దొంగ హామీలు ఇచ్చి ఈరోజు మళ్ళీ మాట మార్చి ఇట్లాంటి సోయిలేని మాటలు మాట్లాడుతున్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇస్తామన్నారు? మీరు సంవత్సరంకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏ సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు? ఇంచుమించు 4 లక్షల ఉద్యోగాలు నింపాలి. మరి ఈ రోజుకి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇప్పటికి 4 లక్షల ఉద్యోగాలు నింపాలి. మీ జాబ్ క్యాలెండర్ ఏది? మీ ఉద్యోగాల ప్రకటనలు ఏడున్నాయి? గాదాల మీద సోయి తెచ్చుకొని మాట్లాడు ముఖ్యమంత్రి గారు.
గదాని మీద సోయిండి మాట్లాడాలి మీరు, కానీ మీ ఇష్టానుసారంగా మీ ఇష్టరీతిగా మీరు మాట్లాడుకుంటూ పోయి ఇట్లాంటి పనికి మాలిన మాటలు మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు ఓటేసి గెలిపించింది గిందు గురించి కాదు, కొంచెం సోయి తెచ్చుకోండి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఈరోజు ఎప్పుడెప్పుడు అభివృద్ధిని చూపిస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. అది లేదు సోయి. అరే బాధ్యత పెట్టి మన మీద, మనకు బాధ్యత గల వ్యక్తిగా మనం ముందుకు వచ్చినాము. కాంగ్రెస్ పార్టీ బరువు కూడా నా మీద ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పేరు నిలబెట్టాలి నేను, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అనే పేరు కూడా నిలబెట్టుకోవాలి నేను. దీనికోసం నేను కష్టపడాలన్న సోయి ఇంకింత జ్ఞానం కూడా లేదు. వాస్తవం నీకు పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చి అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ఎత్తుగడ వేసింది. దాంట్లో ఆడినవు మంచిగా కీలుబొమ్మలాగా ఆడింది. కాస్త ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ మార్కింద చూపించుకోవాలి, కానీ ఎంతసేపు కేసీఆర్ పైన కేటీఆర్ పైన హరీష్ రావు పైన ఏడ్చుకుంటా కూర్చుంటే వాళ్ళు తెచ్చి డెవలప్మెంట్ చేస్తారా? మీరు చేయాలన్నా గది చూసుకోండి. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తున్నాడు, ఆ మాట మర్చిపోకుండా నేను చూసుకుంటా అంటే అదే పాట పాడుకుంటూ కూర్చో. రోజు పాట పాడుకుంటూ కూర్చొని కాదు కదా మీకు అధికారం ఇచ్చింది. ఆయన చేస్తున్న హామీలను చేయకుండా ఉన్నాడని చెప్పి ఆయన వాస్తవానికి ఆయన ప్రజల మనసు తెలుసుకోకుండా ఏం చేసిండంటే, నేను ఒక ఇంటి పెద్దలాగా అన్ని మంచి చేసుకుంటూ పోతే జనాలను ఆదరిస్తారులే అన్న భ్రమలో కేసీఆర్ గారు ఉండే. నేను అన్ని సంక్షేమ పథకాలు కూడా నేను చెప్పకుండానే చేస్తున్నా కదా, హామీ లేకుండానే చేస్తున్నా కదా అని చెప్పేసి అనుకున్నారు. కానీ హామీ ఇచ్చిన దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అనే విషయాన్ని ఆ ఒక్క విషయాన్ని పక్కన పెట్టి అట్లాంటిలో చేత పెడితే మళ్ళీ ఒకవేళ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తే ఎట్లాంటి ప్రలోభాలకు లోపడి ఎవరు భయపెట్టో లేకపోతే ఇంకోటో దళిత సామాజిక వర్గం మొత్తం కూడా ఒక భయంలో ఉన్నది. ఆ భయాన్ని తుడిచేయాలి. ఫస్ట్ వాళ్ళందరి లోపల ధైర్యం నింపాలని చెప్పేసి కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు. కానీ మీరేం చేశారు అంటే ఆ లూపోల్స్ని ఒక్కటే పట్టుకొని దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడని చెప్పేసి ఇట్లా రకరకాలు మాట్లాడి వాస్తవం కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి చేయనందుకే కదా ఈరోజు తెలంగాణ రాష్ట్ర మొత్తం కూడా పక్కన పెట్టింది. ఆ ఒక హామీ ఇచ్చి చేయలేడు ఆయన. చేయనందుకే కదా ఈరోజు పక్కన పెట్టింది, బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టింది తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా. ఈరోజు మీకు అధికారం ఇచ్చింది ఎందుకు మరి? గది సోయి తెచ్చుకోండి ఫస్ట్. గది సోయి తెచ్చుకొని ఇక పని చేయండి ఫస్ట్. పని చేయకుండా ప్రతిపక్షం లెక్క ఎప్పటికి ప్రతిపక్ష నాయకుని లెక్క ఒర్రుకుంటా కూర్చుంటే ఇది సరైన పద్ధతి కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు 7వ తేదీ అడ్డుకుంటారు. 6 దాకా తెచ్చుకోకండి. ఇక చూడండి, చిల్లర పనులు చేస్తే నోటీసులు ఇవ్వక ఏం చేస్తారు? బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం. అభివృద్ధికి అడుగునా అడ్డుకుంటున్నారు. ఏడు అడ్డుకుంటున్నారు? బీఆర్ఎస్లో ఏడు అడ్డుకుంటున్నారు, బీజేపీలో ఏడు అడ్డుకుంటున్నారు? చూపించండి ఒక తాన. ఏడు అడ్డుకుంటున్నారు? అడ్డుకుంటే అధికార పక్షం ఉండి మీరేం చేస్తున్నట్టు? ప్రతిపక్షం పని ప్రతిపక్షం చేస్తుంది, మరి అధికార పక్షంలో ఉండి మీరేం చేస్తున్నారు? ఇదే ఈ పనికి మాల సొల్లే తప్ప విషయం లేదు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం అని కాంగ్రెస్ అంటది, కాంగ్రెస్కి బీజేపీకి చీకటి ఒప్పందం అని చెప్పి బీఆర్ఎస్ అంటది. మరి ఎవరు దొంగలు? ఎవరికి దొంగలు ఇంతకు? మీ నాయకుడే మాట్లాడుకుంటా మీరేమో సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మీరు మాట్లాడితే, మీ ఇప్పుడు ప్రజెంట్ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నటువంటి మీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు ఆయన ఏమంటున్నాడు మీడియా మాట కూర్చొని, మేము సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేము, మా టర్ములో మొత్తం కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినామంటారు. ముఖ్యమంత్రిగా మీరు చెప్పిన మాట వాస్తవమా? ప్రజెంట్ పిసిసిగా కొనసాగుతున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన మాట వాస్తవమా? ఎవరు చెప్పిన మాట వాస్తవం? అది కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఫస్ట్ మీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో, మేము ఏం హామీ ఇచ్చినాం అనేది ఒకసారి రిమైండ్ చేసుకోండి. అది గుర్తు చేసుకొని ఒక మనిషిని పెట్టుకోండి అవసరమైతే. అంతేగాని మేము ఆయన మాట మర్చిపోము, ఈయన మాట చెప్పిన మాటను మర్చిపోనియకుండా నేను చేస్తా. ఫస్ట్ మీరు చెప్పిన మాటను మర్చిపోకుండా మీరు చూసుకోండి. మీ నాయకులు చెప్పిన హామీలను మీరు మర్చిపోకుండా చూసుకోండి. ప్రియాంక గాంధీ గారు వచ్చి ఏం చెప్పారు, రాహుల్ గాంధీ గారు వచ్చి ఏం చెప్పారు, సోనియా గాంధీ గారు వచ్చి ఏం చెప్పారు, మల్లికార్జున ఖర్గే వచ్చి ఏం చెప్పిండు, వీటిని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది తెలంగాణ రాష్ట్రంకు. అవి పెట్టుకొని మీరు ఇచ్చిన హామీలను నెరవేరుస్తే చాలు. ఆ 420 హామీస్ ఏదైతుందో ఆ 420 హామీలను నెరవేరుస్తే చాలు, ఇంకా వేరేదేమొద్దు. గది గుర్తుపెట్టుకొని గా పని చేయండి. ఫస్ట్ గల్లీలో పని చేయకపోతే ఢిల్లీకి వెళ్ళి అడగాల. కేసీఆర్ నిర్లక్ష్యానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బలి. చెవెళ్ళ ప్రాణాయిత ఎత్తిపోతలను ఆపేసింది ఎవరు? త్వరలో ముక్తర్ నారాయణపేట కొడంగల్ నియోజకవర్గాలకు కృష్ణా జలాలు అందిస్తాం. వికారాబాద్ తాండూరు పరిగికి గోదావరి నీళ్లు. పరిగిలో ప్రజాపాలన ప్రగతి బాటలో సభలో సీఎం అంట. ఇక ఇవే మాటలు మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు. ఎట్లయినా ఎక్కడ కూడా ఒక్క నాడన్నా డెవలప్మెంట్ కార్యక్రమం ఏదైనా చేసిండేమో, శంకుస్థాపన చేసిండేమో, లేదా ఏదైనా కార్యక్రమం కంప్లీట్ చేసి దానికి రిబ్బన్ కట్ చేసిండేమో అంటే మాత్రం ఎక్కడ కూడా ఉండదు. ఆ ఫ్రీ బస్ ఒకటి చేసిండు అయ్యా. ఆ ఫ్రీ బస్ చేసి ఈరోజు మహిళలకు అందరికీ కొట్టాట పెడుతుండు. బస్ ఎక్కిన వాళ్ళకి అందరికీ వాళ్ళకి ప్రశాంతత లేకుండా ఉన్నది. బస్ ఎక్కే కంటే ముందు నుంచి బస్ అంత దూరం నుంచి వస్తుందంటేనే ఈరోజు మహిళలు భయపడుతున్నారు. అరే మాకు సీట్ దొరుకుతా లేదా, సీట్ కోసం అడిగితే ఎవరు కొట్లాడతారో ఏందో పరిస్థితి అని చెప్పేసి మహిళలు ఈరోజు భయపడతారు. దానికి కారణం మహానుభావుడు మన రేవంత్ రెడ్డి గారే. గది పరిస్థితి.
మరో చూడండి, కేసీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ముందా, ఆయనను కాపాడుతోంది ఎవరు, రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి సవాల్. ఇది ఎవ్వరు ఎన్ని మాట్లాడినా కేసీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ముందా అంటే వాస్తవానికి నిజంగానే ఎవరికి లేనట్టే. ఎందుకు లేదని మాట చెప్తున్నా అంటే, కేసీఆర్ గారి తప్పుంటే ఈ రోజుకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ, ఇక్కడ కిషన్ రెడ్డి గారు కానీ, ఇంకొకరు కానీ ఆయనను ఎప్పుడెప్పుడు ఇరికిద్దామా, ఆయనను ఊసలు లెక్కిపిద్దామా, ఆయనను జైలుకు పంపించి ఎప్పుడు సంతోషపడదామా అని చెప్పేసి చాలామంది నాయకులు ఎదురు చూస్తున్నారు. కానీ ఎంత ఎదురు చూసినా కేసీఆర్ గారు అయినటువంటి వ్యక్తి నికాసైన వ్యక్తి, నిజాయితీపరుడు కాబట్టే ఈరోజు పోలీసు వ్యవస్థ ఆయన టచ్ చేసలేదు అంటే కారణం ఆయన లోపల నిజాయితీ ఉన్నది కాబట్టి, ఆయన సైడ్ నుంచి తప్పు లేదు కాబట్టి. అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు, అక్కడ కిషన్ రెడ్డి గారు, ఇంకోరు అందరు ప్రయత్నిస్తున్నారు. ఎంత ప్రయత్నించినా కేసీఆర్ గారి పైన నిజాయితీ ఉంది కాబట్టి ఇంకొకరు ఆయన టచ్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు ఈరోజు. ఎందుకంటే ఓటుకు నేటు కేసులో ఇదే రేవంత్ రెడ్డి గారిని, మన ముఖ్యమంత్రి గారిని, ఇదే రేవంత్ రెడ్డి గారిని ఓటుకు నేటు కేసులో ఎంత ఈజీగా అరెస్ట్ చేసిరో చూసిరు మీరు. అట్లాంటిది ఈరోజు కేసీఆర్ గారు తప్పుంటే, కేటీఆర్ గారు తప్పుంటే, హరీష్ రావు గారు తప్పుంటే, ఇంకోరు తప్పుంటే ఈరోజు లోపల ఎందుకు వేయరు? ఏమడ్డు పడుతున్నట్టు లేదు, బరాబర్ వాళ్ళ మిస్టేక్ లేదు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా టచ్ చేయలేకపోతారు. సరైన ఆధారాలు లేవు కాబట్టి ఈరోజు ఎవరు టచ్ చేయలేకపోతారు. అంతేగాని ఎవరో ఇది ఆపుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవ్వరు ఏం చేస్తలేరు. ఇది కింది నుంచి పైదాకా ఈ ప్లాన్ ఉన్నది. ఇది 100% నిజం. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా 200% జరుగుతున్నది ఇదే విషయం. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఒక్కని పైన అందరు గుంపు కట్టొస్తారు. గుంపు కట్టొచ్చి కేసీఆర్ గారి పైన ఏదో చేయాలనుకుంటారు కానీ వాళ్ళ ప్రయత్నాలకే పరిమితం అవుతుంది తప్ప వాళ్ళు దాంట్లో ఎట్లాంటి సంతోషం పొందడానికి అవకాశం లేదు. ఎందుకంటే కేసీఆర్ వైపు నిజాయితీ ఉన్నది, కేటీఆర్ గారి వైపు నిజాయితీ ఉన్నది, హరీష్ రావు గారి వైపు నిజాయితీ ఉన్నది. అందుకే ఇప్పటికి కూడా సిల్వలను టచ్ చేయలేకపోతారు. అదే తప్ప ఇంట్లో ఎవ్వరు అడ్డుపడతలేరు. తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరుగుతుంది అనేది. కింది నుంచి మీడి దాకా ఏం జరుగుతున్నది. ఈయన రాష్ట్రం పార్టీ పేరేం పెట్టిండు, ఏ రాష్ట్రంలోకి పార్టీ తీసుకుపోయిండు, ఎవరు దీన్ని మొక్కలను తుంచేయాలని చెప్పి తుంచేసారు. ఇదంతా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. జనాలంతా కూడా ఎవరు పిచ్చలు లేరు, అందరికి అర్థమవుతుంది ఈ మాట. చూసుకోవాలి. ఇది ఎవరు మాట్లాడినా, అక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఇందులో 200% నిజం ఉన్నది. ఆయన టచ్ చేయడానికి ఎవరు కూడా ఆధారాలు లేవు కాబట్టి టచ్ చేయలేరు. అది గుర్తుపెట్టుకోవాలి. మరో వార్త చూసుకుందాం. సాగుకు పాడికి రక్షణ, అమెరికా గోధుమలు, బియ్యం సహా ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ సుంకాలు కొనసాగింపు, ఆ దేశ పాడి ఉత్పత్తుల దిగుమతులకు నిరాకరణ, అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు, రూపాయలు 4 లక్షల కోట్ల విలువైన భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాల 0, మిగతా వాటిపై 18%, భారత్పై 25% అదనపు సుంకాల తొలగింపు అమల్లోకి. 10 ఏళ్లలో భారత ఉత్పత్తులకు 2,717 లక్షల కోట్ల మార్కెట్. సుంకాల విషయంలో అమెరికా మనకు సానుకూలంగా స్పందించి అనేక రకాలుగా మనకు వెసులుబాటు కల్పించింది. అమెరికా అనేక రకాలుగా వెసులుబాటు కల్పించి ఈరోజు దాని విషయంలోనే మోడీ గారు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాట్లాడడం వల్లనే ఇట్లా జరిగింది, నేను బాధ్యత తీసుకోవడం వల్ల ఇట్లా జరిగింది, బీజేపీ పార్టీ నుంచి ఇది అయిందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి వార్త. మరో వార్త చూద్దాం. మీకు ఈయన కొత్త పలికినది ఎవరిది? రాధాకృష్ణ గారిది. ఇక ఈయన పని అదే కదా, పలుకులు పలుకుంటూ కూర్చోవడమే కాబట్టి కొత్త పలికిది ఏంది? మొదలుతున్న ఫెవికాల్ బంధం. ఇది ఎవరి గురించి? మళ్ళా ఎవరి గురించి మాట్లాడాడు రాధాకృష్ణ గారు? మాట్లాడితే అక్కడ జగన్ గారి గురించి, ఇక్కడ కేసీఆర్ గారి గురించి, గాళ్ళ గురించి తప్ప ఎవరి గురించి ఉండదు. ఈ పేపర్ పనే అది. ఈ పేపర్ పనే అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ, వీళ్ళిద్దరు చెప్పిన మాటలు పనిచేయడమే ఈ పత్రిక పని. ఈయన ఖచ్చితంగా సపోర్ట్ కావాలి. సపోర్ట్ లేకపోతే ఈయన సంసారం నడవదు. ఇక అట్లుంటుంది ఈయన పని. గదే పాలకి ఏముంటుంది చూడండి. తమ రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో ఉన్నప్పుడే అటు ఏపీలో జగన్కి, ఇటు కేసీఆర్కు కానీ తమ ప్రాంత ప్రయోజనాలు గుర్తొస్తాయి. చెప్పిన కదా, ఎవరి గురించి మాట్లాడతాడు? అక్కడ మాట్లాడితే జగన్ గురించి, ఇక్కడ మాట్లాడితే కేసీఆర్ గారి గురించి. వీళ్ళిద్దరి గురించి తప్ప ఈయన వాస్తవానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిందంటే కూడా కేసీఆర్ పుణ్యాన్ని. ఇగో ఈయన పత్రిక నడుస్తుందంటే కూడా కారణం కేసీఆరే. మళ్ళా కేసీఆర్ గారు పేరు చెప్పుకొని చాలామందే బతుకుతున్నారు. అందులో ఈయన ఒకడు. 24 గంటలు కేసీఆర్ గారి పైన మాట్లాడటమే తప్ప ఈయన కూడా వేరే పెద్ద పని ఏమి ఉండదు. ఇగో గదే చూడండి. ఇగో కేసీఆర్ గారి గురించి మాట్లాడుతుండేమనంటే, ఇగో రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం ఆందోళన మొదలుపెట్టిన జగన్ని
కేసీఆర్ అనుకో పల్లెత్తు మాట అనకపోవడం కారణం ఏమిటి? చంద్రబాబును తిడుతున్నట్టుగా జగన్ని తెలంగాణ ద్రోహి అని ఒక్క రోజైనా విమర్శించారా? నిజానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల శ్రీశైలం జలాల్లో తెలంగాణకు నష్టం జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు ప్రతిపాదిస్తున్న నల్లమల సాగర్ వల్ల తెలంగాణకు కలిగే నష్టం ఏమీ ఉండదంటున్నారు. నీళ్లు రాజకీయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. నీళ్ల రాజకీయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమ కోసం తెలుగు గంగా ప్రాజెక్టుకు శ్రీశైలం చుట్టుగా మిగులు జలాలు ఆధారంగా కాకుండా నికర జలాల ఆధారంగానే ఆ పథకాన్ని చేపట్టాలని వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో నానా యాగి చేశారు. తెలంగాణ ప్రజల దృష్టిలో చంద్రబాబును దోషిగా చిత్రీకరించాలని కేసీఆర్, రాయలసీమ ప్రజల దృష్టిలో చంద్రబాబును ద్రోహిగా చిత్రీకరించాలని జగన్ ఎత్తుగడలు సిద్ధం చేసుకొని పరస్పర సహకారంతోనే అమలు చేస్తున్నారు. ఈ రెండు పార్టీలకు చెందిన సోషల్ మీడియా విభాగాలు కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఏపీలో జగన్కి మద్దతుగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణలో కేసీఆర్కు కష్టం వస్తే వైసీపీ సోషల్ మీడియా రక్షణగా నిలబడుతుంది. ఇక ఏముంటుంది, గిదే ఉంటుంది ఇన్నది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి, అక్కడనేమో చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకు ఒత్తాస పలకడమే ఈ రాధాకృష్ణ గారి పని, ఆంధ్రజ్యోతి పేపర్ పని. అది తప్ప ఏం లేదు. మన తీర్మాన్ మల్లన్న గారు కూడా చెప్పారు, ఓ చాట్జీపీటీలో పేపర్ గురించి అడిగితే దీని బండారం మొత్తం చాట్జీపీటీ బయట పెట్టింది. నిజాయితీకి ఎంత దగ్గరగా ఉన్నది, ఎవరికి ఒత్తాస పలుకుతున్నది అని చెప్పి. గదే ఇక్కడ కనిపించేది, అంతకుమించి ఏం లేదు ఇక.